రవి సార్ నాకొక హెల్ప్ చేస్తారా? చెప్పు. అక్కడ ఒక జ్యూస్ ఉంది కదా, ఆ జ్యూస్ అది ఒక గ్లాస్ లో నాకు తీసుకొస్తారా ప్లీజ్? యా ష్యూర్. ఝాన్సీ అమ్మా చూసారా రొమాన్స్ ఎలా పొంగిపోతుందో? శామ్ ఎదుగో నువ్వు ఒక స్పూన్ తిని చూడు. శామ్ చూసావు కదా నా కోసం ఎలా పరిగెత్తి పరిగెత్తి పనిచేస్తున్నాడు. ఇదంతా నువ్వు ఎక్స్పెక్ట్ చేయకూడదమ్మా, తప్పు కదా. ఛే! ఏమ్మా ఇదంతా చూస్తుంటే నీకేమనిపిస్తుంది? ఏంటి నాన్న? అంటే రవి బంగారు దగ్గర అలా ఇలా ఉండడం, తనని ప్రేమగా చూసుకోవటం చూస్తుంటే ఇదంతా నిజమే అంటావా? ఇదంతా పెద్ద నాటకం నాన్న. ఎందుకు అంటే ఒకే రోజులో బావ ఇంతగా అయితే మారిపోలేడు. వాళ్ళిద్దరి మధ్యలో ఇంకేదో ఉంది. అది ఎలా ఉన్నా మనకెందుకు? ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం కాకూడదు. మనం ఎలాగైనా దీన్ని కట్ చేసేయాలి. నేను చూసుకుంటాను నాన్న. నిజంగానే వాళ్ళ మధ్య బాండింగ్ క్రియేట్ అయినప్పటికీ అది ఎలా ఆపాలి అని నాకు బాగా తెలుసు. మీరు తినండి. నువ్వు తిను. అయ్యో ఇంత లేట్ అయిందే, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. ఇలా 3 పూటలు దొంగతనంగా తినడం కంటే ప్రశాంతంగా కోమలా ఉండడమే మంచిదనిపిస్తోంది. డ్రిప్స్తోనే జీవితం గడిచిపోయేది. అయ్యో ఇంకా ఫుడ్ తీసుకురాలేదే, ఆకలి తట్టుకోలేకపోతున్నా. మావయ్య రామ్మా రామ్మా బంగారి. ఎంతసేపమ్మా? భయంకరంగా ఆకలిస్తోందమ్మా. ఎవరికీ తెలియకుండా తీసుకుని రావాలి కదా మావయ్య. ఇదిగోండి గ్రిల్ చికెన్, చపాతీ, చపాతీలోకి కుర్మా ఉంది. ఈసారికి దీంతో అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకోవడమా? ఇదంతా తిని ఎన్ని రోజులు అవుతుందో తెలుసా? ప్లేట్ ఇలా ఇవ్వమ్మా. కూర్చుని తినండి మావయ్య. మావయ్య చిన్నగా తినండి, గొంతులో పట్టుకుంటుంది. అలా ఏం అవ్వదమ్మా. నీళ్లు తాగుతారా? వద్దమ్మా, నీళ్లు తాగితే ఎక్కువగా తినడం కుదరదు. ఏంటమ్మా చూస్తున్నావు? మీరిలా తినడం చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందో తెలుసా మావయ్య. మావయ్య ఇంక మీదట మీకు డైలీ ఏమేం తినాలనిపిస్తుందో అదంతా మెనూ లాగే ఇవ్వండి, నేను రెడీ చేసేస్తాను. థ్యాంక్స్ అమ్మా. ఇలాంటి ఒక కోడలు దొరకాలంటే నేను పెట్టి పుట్టాలమ్మా. ఇలాంటి భార్య దొరికితే నా కొడుకు ఏం చెప్తానులేమ్మా. ఏమ్మా వాడేమైనా మారాడా లేదా? రవి సార్ కొంచెం కొంచెంగా మారుతారని నాకు అనిపిస్తుంది మావయ్య. నాకొచ్చే కోపానికి వాడి చొక్కా పట్టుకుని 4 పీకాలనుందమ్మా. వేరే దారి లేదు. నువ్వు చెప్పావని నేను నోరు మూసుకున్నాను. బంగారీ తీసుకో. బంగారీ జాగ్రత్త. ఏం చేస్తున్నావు? అమ్మ పిల్లి రాకెడి దొంగ పిల్లి. ఏదో సీక్రెట్గా తింటున్నట్టున్నావు. అక్కడ ఆల్రెడీ మాతో కలిసి తిన్నట్టున్నావు. అంటే కెడి అక్కడ కొంచెం సరిగ్గా తినలేదు, లైట్గా ఆకలేసింది. మొహమాట పడ్డావా? నేను అంతే, దిష్టి పెట్టేస్తారని. దిష్టి పెట్టేస్తారు ఆ నీకు? నేను అంతే, అందరూ ఉన్నప్పుడు కొంచెం తక్కువే తింటాను. అది అందరు వెళ్ళిపోయారనుకో ఫుల్ అంటే ఫుల్ సాటిస్ఫాక్షన్. సేమ్ పించ్. సేమ్ పించ్. నాకు చాక్లెట్ కొనివ్వాలి. బంగారీ లెగ్ పీసులు ఉన్నట్టున్నాయి, నాకు కొంచెం ఆకలిగా ఉంది, ఇస్తావా? అయ్యో తిండి తిను. లేదు అదే చెప్తాను తిను అని. మంచిదని బంగారీ. దీనికేం తక్కువ లేదు. అయ్యో మావయ్య పాపం. వీణ్ణి ఎలా తింటున్నాడు చూడు. అయ్యో అయ్యో నేను తినాల్సిన చికెన్ అంతా వీడి కడుపులోకి పోతోందే. వీడిని ఇక్కడికి ఎవరు రమ్మన్నారు?
కరెక్ట్గా తినే టైంకి వచ్చి లాగేసుకున్నాడే. అయ్యో, అమ్మయ్యా, సూపర్గా ఉంది బంగారి, తింటావా? మ్మ్, ఇదా? మ్మ్. ఇంక తినడానికి ఏముందిరా, ప్లేట్ తినాలి. మాట్లాడుతూ మొత్తం నువ్వే తినేసావే, ప్లేట్ అయినా వదిలేసావు. బంగారి, ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి. సరే, మన మధ్యనే ఉంటుంది. మ్మ్. ఆ? ఓకే ఓకే. మంచి అమ్మాయి కదా, మనం అడగగానే ఇచ్చేసింది, పర్వాలేదు. అంకుల్, మీరు కూడా తినేవాళ్ళు కదా, చెయ్యి కడుక్కొని వస్తాను, ఉండండి. ఆహాహాహాహా. చలేస్తుంది. ఆహాహాహా. అయ్యో చలేస్తుంది, ఏం చేయాలి? ఎంతసేపు అని మోహన్ చూస్తూ కూర్చోవాలి ఇలా నేను? ఒక్క దమ్మైనా వేద్దాం. ఆ? ఆ, అంకుల్, దమ్మేస్తారా? రండి అంకుల్. ఎంత రమ్మని పిలిచినా రాడ్లే, మనమే కానిచ్చేద్దాం. ఉఫ్ఫూ. ఆ? ఎవరు ఫోన్ చేస్తున్నారు? ప్రశాంతంగా సిగరెట్ కూడా తాగనివ్వరా? వీళ్ళకి మాత్రం సిగ్నల్ ఎలా దొరుకుతుందో ఏంటో. నేను చేస్తే మాత్రం నా ట్రిజబ్లోనే వస్తుంది, వీళ్ళకి మాత్రం ఎలా దొరికిందో ఏంటో. హలో, ఎవరండి? హలో, ఫోన్ చేసి మాట్లాడరేంటి? ఎవరు? హలో హలో. ఎన్నేళ్ళైంది సిగరెట్ కొట్టి? హ? ఎవరు? అవునా? ఇప్పుడు మీకేం కావాలండి? మార్కెటింగ్ చేస్తుంటారా? మీకు అసలు ఎవరు కావాలండి? ఏంటి, లోన్ కావాలా? ఇది రాంగ్ నెంబర్ అయ్యా. నాకు లోన్ వద్దు, గీనొద్దు, అనవసరంగా నన్ను సతాయించకు, ఫోన్ పెట్టేయ్. నంబర్ ఎలా లీక్ అయింది అసలు? డేటా ఎలా లీక్ అవుతుందో ఏంటో. ఏంట్రా ఇది? ఒక్క పప్పు కూడా కొట్టలేదు, ఇంతలోనే సగం అయిపోయింది ఏంటి? ఇంత మనమే కొట్టేశామా? లేదు, గాలికేమన్నా అయి ఉంటుందా? అంకుల్ని అడిగి చూద్దాం. అంకుల్, ఇక్కడ సిగరెట్ పెట్టాను, ఫోన్ మాట్లాడుద్దామని వెళ్ళాను, ఇంతలోనే సగం సిగరెట్ అయిపోయింది.